వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనం ఇప్పుడు ఒక చిన్న 10 సెకండ్స్ వీడియో చూద్దాం. అది చూస్తే మీకు అది ఏంటో బహుశా నేను అనుకోవడం మీరు కనిపెట్టేయచ్చు. దాని గురించి మాట్లాడతాను నేను. సో ఈ వీడియో చూస్తూ ఉంటే మీలో చాలా మందికి ఇది ఏంటి అనే విషయం స్ఫురించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ తరహాలో చాలా ఒక సెట్ లాగా కనిపిస్తూ ఉంది. అదంతా ఒక డిజైన్. కింద చూస్తే మీకు కొన్ని పడవలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇదంతా కూడా వాటర్ అన్నమాట ఇది. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ఏదో ఒక ఘాట్ మాదిరిగా, పుష్కర ఘాట్ ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఎక్కువ మనకు చూస్తే చాలా చాలా విశాలమైనటువంటి, ఒక చిన్నది కాకుండా చాలా పెద్దదే మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ జనం ఉన్నట్టు ఇదంతా కూడా మనం చూస్తే ఇక్కడ మనిషి కనపడుతున్నాడు. అంటే ఇదేంటి, ఒక చిన్నది అనమాట. వీళ్ళంతా కూడా చిన్న చిన్న చీమల్లాగా, అంటే మనుషుల్లాగా కనిపిస్తున్నారు కదా, చీమల్లాగా. ఇదంతా ఒక సెట్, అంటే మోడల్ అనమాట. ఇది ఒక సెట్ మోడల్. సో మీలో చాలా మంది ఊహించినట్టే ఇది వారణాసి సెట్. కింద ఉండేది అంతా కూడా ఇక్కడ మామూలుగా అయితే గంగమ్మ తల్లి పారుతూ ఉంటారు. సో అక్కడ వారణాసిలో ఎన్నో ఘాట్లు ఉంటాయి. సో అందులో ఇది ఒక సెట్. సో నమూనా అన్నమాట, ఆర్ట్ డైరెక్టర్ వేసినటువంటి నమూనా. సో ఇలాంటి ఒక పెద్ద సెట్ని ఈ సినిమా కోసం రాజమౌళి రూపకల్పన చేయించారు తన ఆర్ట్ డైరెక్టర్స్ తోటి. మరి ఇది ఎలా బయటకు వచ్చింది? మామూలుగా అయితే బయటకు రాదు కదా. అంటే రాజమౌళి ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. ఇది అంటే గతంలో మనం చూసాం, తెలుగు మీడియాకో లేదా ఇండియన్ మీడియాకి కాకుండా హాలీవుడ్ మీడియాకి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయనతో పాటు ఆయన క్యాస్ట్ మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్, ఈ ముగ్గురు కూడా హాలీవుడ్ మీడియాకి వీడియో ఇంటర్వ్యూలు ఇవ్వటం మనం చూసాం. ఇది కూడా అలా హాలీవుడ్ మీడియా నుంచి బయటకు వచ్చినటువంటి ఒక వీడియో. సో వాళ్ళకి ఆయన యాక్సెస్ ఇచ్చారు, హాలీవుడ్ మీడియాకి ఇలా బయటకు వచ్చింది. సో ఇది అంటే మనకిస్తే ఇక్కడే ఉంటుంది, అదే అక్కడిస్తే అది అంతర్జాతీయ స్థాయిలో అది వెళ్ళిపోతుంది, వైరల్ అయిపోతుంది అనేది ఆయన విజన్లో ఒక భాగం. సో అందు గురించే ఇవాళ ఇది కేవలం మనకే కాకుండా హాలీవుడ్ నుంచే బయటకు వచ్చినటువంటి ఒక వీడియో. ఇలా ఉండబోతుంది వారణాసి సెట్ ఆయన వేసింది. సో యాజ్టీజ్గా వారణాసిలో ఎలా ఉంటుంది వాతావరణం అక్కడ, దాన్ని తీసుకొని, ఆ నమూనాలు తీసుకొని, ఫోటోలు తీసుకొని ఇలా సెట్ని డిజైన్ చేయించారు రాజమౌళి. మరి సినిమాలో అది నిజమైనటువంటి వారణాసిగానే మనం భ్రమపడేలా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇలాంటి ఎన్నో ఈ సినిమాకు సంబంధించినటువంటి వండర్స్, అద్భుతాలని రాజమౌళి క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. అలాగే సౌత్ ఆఫ్రికా అడవుల్లో కూడా ఈ సినిమాని షూట్ చేశారు. కానీ మరీ ఎక్కువ రోజులు అక్కడ షూట్ చేయలేదు. దాన్ని తీసుకొని అక్కడ ఏదైతే ఫుటేజ్ ఉందో అక్కడ తను కొన్ని సన్నివేశాలు తీశారో సినిమాలో చూస్తే అక్కడ చాలా సేపు, చాలా కాలం అక్కడ షూట్ చేశారేమో అని మనం భ్రమపడేటట్లుగా రేపు ఆయన సినిమాలో మనం చూపించబోతున్నారు. సో అది ఆయన విజన్కి నిజంగా చెప్పాలంటే జోహార్లు చెప్పాల్సిందే రాజమౌళి. మరీ ఎక్కువ పని దినాలు చేసినట్టు బయట అవుట్డోర్లో చేసినట్టు కనిపించదు. సినిమాలో చూస్తే ఎక్కువ అంతా కూడా అవుట్డోర్లోనే ఈ సినిమా తీశారేమో అన్నట్లుగా భ్రమింప చేయటం ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు వారణాసి సినిమాకి సంబంధించి కూడా అదే జరుగుతూ ఉంది. తీస్తుంది ఎక్కువ కూడా ఇండోర్లోనే ఎక్కువ షూట్ చేస్తున్నారు. కానీ అది రియల్ లొకేషన్లో షూట్ చేసినటువంటి ఫీల్ని మనకి అందించబోతున్నారు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి. ఆల్రెడీ ఒక వీడియో చెప్పుకున్నాం, మోషన్ క్యాప్చర్ విధానాన్ని ఆయన అడాప్ట్ చేసుకొని అన్నపూర్ణ స్టూడియోలో చేస్తున్నారు అని చెప్పేసి ఒక యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాకుండా సినిమాలో అనేకమైనటువంటి కీలక సన్నివేశాలని కూడా ఆ రకమైనటువంటి కొత్త టెక్నాలజీని ఉపయోగించి, టెక్నిక్స్ని ఉపయోగించి ఆయన వారణాసిని రూపొందిస్తూ ఉన్నారు. మరి ఇది ఇంకొక సంవత్సరం ఉంది మనం ముందుకు రావడానికి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ అని చెప్పేసి అధికారికంగా ప్రకటించారు విడుదల తేదీని. మరి ఇప్పుడు ఒక్కొక్కటే ఆ లీకులు ఏవైతే వస్తున్నాయో ఈ సినిమా గురించి, అలాగే అప్డేట్స్ ఏవైతే వస్తున్నాయో అవి వింటున్న కొద్దీ, చూస్తున్న కొద్దీ ఇంకా సంవత్సరం పాటు వారణాసి కోసం మనం వెయిట్ చేయాలా అనేటువంటి కుతూహలాన్ని అవి రేకెత్తిస్తూ ఉన్నాయి. మరి చూద్దాం
రాజమౌళి నుంచి ఇంకెన్ని ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి అప్డేట్స్, అలాగే హైలైట్స్, ఈ సినిమా సంబంధించినటువంటి విశేషాలు ఏమేమి బయటకు వస్తాయో వాటి గురించి కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.